Hi friends, this is Saraswati. Welcome back to my channel, Your Saraswati. ఈనాటి వీడియోలో ఇన్ఫ్లుయెన్సీ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ సెషన్. ఈ ఏరియా నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయండి. ఈ మధ్య సీటెట్లో అయితే ఫ్రీక్వెంట్గా 2 క్వశ్చన్స్ వరకు కూడా కవర్ చేస్తున్నారు. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ఎన్వైరన్మెంట్ అండ్ హెరిడిటీ అనేది ప్రభావితం చేస్తుంది. ఎప్పటి నుండి అంటే ఎప్పుడైతే తల్లి నుంచి వచ్చిన అండం ఫలదీకరణం చెంది జైగోటుగా మారుతుందో ఆ ఫలదీకరణం చెందిన సమయం నుండి దానిపై హెరిడిటీ మరియు ఎన్వైరన్మెంట్ ఈ రెండింటి యొక్క పరిసరాల ప్రభావం మరియు వారసత్వ లక్షణాలు ఈ రెండు పరస్పర చర్యల వల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది సంభవిస్తుంది. అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది అని అంటే హెరిడిటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ జైగోటుగా మారినప్పటి నుంచి ఆ వ్యక్తిపై అనువంశికత ప్రభావం మొదలవుతుంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్ ప్రభావం కూడా మొదలవుతుంది. మరి అసలు అనువంశికత వల్ల ఏ లక్షణాలు ప్రభావితం అవుతాయి అంటే భౌతిక లక్షణాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. డిసైడింగ్ ఫ్యాక్టర్సే ఫిజికల్ షేప్ కానీ, బాడీ హైట్ కానీ, వెయిట్ కానీ, ఐ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ, స్కిన్ కలర్ కానీ, బ్లడ్ గ్రూప్ కానీ, హెరిడిటరీగా వాళ్ళకు వచ్చే డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా ఆ జైగోటుగా ఉన్నప్పుడే ఆ జైగోట్లోకి హెరిడిటరీగా ఉండే లక్షణాలన్నీ కూడా ఫిజికల్ ట్రైట్స్ కారణమయ్యేవి కూడా ఆ సమయంలోనే ఆ జైగోట్లోకి సంక్రమిస్తాయి. అంటే వారసత్వ పరంగా వచ్చే లక్షణాలు ఏంటి అంటే ఫిజికల్ ట్రైట్స్, బాడీ షేప్, హైట్, వెయిట్, బ్లడ్ గ్రూప్ అండ్ స్కిన్ కలర్, హెయిర్ కలర్ ఇలాంటివన్నీ కూడా వారసత్వంగా వస్తాయి మనకు. మరి పర్సనాలిటీ ట్రైట్స్ ఏంటి, మూర్తిమత్వ లక్షణాలు ఎలా వస్తాయి అంటే దీనికి మాత్రం అనువంశికత మరియు పరిసరాలు ఈ రెండింటి ప్రభావం చేత ఒక వ్యక్తికి మూర్తిమత్వ లక్షణాలు, పర్సనాలిటీ ట్రైట్స్ అనేది నిర్మాణం అవుతుంది. అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్కేమో కేవలం హెరిడిటీ మాత్రమే కారణమవుతుంది, కానీ మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణము పర్సనాలిటీ ట్రైట్కి మాత్రం అనువంశికత మరియు ఎన్వైరన్మెంట్ ఈ రెండూ కూడా ప్రభావితం చేస్తాయి. అయితే ఈ అనువంశికత వల్ల వచ్చేటటువంటి ఒక వ్యక్తికి వచ్చేటటువంటి లక్షణాలు బాడీ షేప్, హైట్, వెయిట్, ఐ, హెయిర్ కలర్ అండ్ స్కిన్ కలర్, డిసీజెస్ అండ్ బ్లడ్ గ్రూప్ ఇలాంటివన్నీ ఫిజికల్గా వచ్చేటటువంటి లక్షణాలు. అసలు అనువంశికత అంటే ఏంటి అని అంటే ఒక వ్యక్తికి తన పూర్వీకుల నుండి, తన తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుండి సంక్రమించేటటువంటి జీవ సంబంధమైన, జన్యు సంబంధమైన శారీరక, మానసిక లక్షణాలను, ఇతర సామర్థ్యాలను కలిపి అనువంశికత అని అంటారు. అంటే తల్లిదండ్రుల నుంచి కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతల నుంచి, తర్వాత వాళ్ళ జాతి నుంచి, అంటే టోటల్గా వాళ్ళ వంశం పూర్వీకుల నుండి వాళ్ళకు సంక్రమించినటువంటి శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు, మరికొన్ని ఇతర సామర్థ్యాలను వీటన్నిటినీ కలిపి అనువంశికత అని అంటారు. ఎక్కడ ఈ అనువంశికత మనిషికి సంక్రమిస్తుంది అంటే ఫలదీకరణం చెందిన తర్వాత తల్లి నుంచి విడుదలైనటువంటి అండం తండ్రి యొక్క శుక్రకణంతో కలిసి జైగోటుగా ఫలదీకరణం చెందిన తర్వాత జైగోటుగా మారుతుంది. ఆ క్షణాలలో వాళ్ళ వంశంలో వాళ్ళ జీన్స్ యొక్క బ్లూ ప్రింట్లో ఉన్నటువంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఆ పిండానికి ఆ క్షణాలలో సంక్రమిస్తాయి. సో ఆ క్షణాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ దేన్ని డిసైడ్ చేస్తుంది, ఆ ఫలదీకరణం చెంది జైగోటుగా రూపాంతరం చెందుతుందో ఆ క్షణాలలో 3 అంశాలు నిర్ణయించబడతాయి. మొట్టమొదటిది వచ్చేసి బేబీ నెంబర్ ఆఫ్ బేబీస్, అంటే శిశువుల యొక్క సంఖ్య, 1, 2, 3, 4 ఇలాంటివన్నీ కూడా ఆ క్షణాలలో డిసైడ్ చేయబడుతుంది ఫలదీకరణం చెందిన తర్వాత జైగోటుగా మారే సమయం లోపల. తర్వాత లింగ నిర్ధారణ, జెండర్ డిసైడింగ్, అంటే మేలా ఫీమేలా, పుట్టబోయే బేబీ మేలా ఫీమేలా అనేది కూడా ఆ దశలోనే నిర్ణయించబడుతుంది. ఇక హెరిడిటరీగా వచ్చే లక్షణాలు అంటే వాళ్ళ బ్లడ్ గ్రూపు, హైటు, వెయిట్ ఇలాంటి ఫ్యూచర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా బ్లూ ప్రింట్గా ఆ జీన్స్ల నుంచి ఆ జైగోటుకి ఈ 3 లక్షణాలు అక్కడే డిసైడ్ చేయబడతాయి. ఫస్ట్ వచ్చేసి శిశువుల సంఖ్య ఎలా నిర్ణయించబడుతుంది అంటే తల్లి నుంచి 2 వేర్వేరు అండాలు రిలీజ్ అయ్యి అవి ఫలదీకరణం చెంది 2 వేర్వేరు జైగోట్లుగా రూపాంతరం చెంది ఆ 2 ఒకే పిండం లోపల తల్లి గర్భంలో ఒకేసారి ప్రాణం పోసుకొని పెరిగి 2 వేర్వేరు పిల్లలుగా బర్త్ తీసుకుంటే దాన్ని విజాతి కవలలు అని అంటారు. ఇక్కడ 2 వేర్వేరు అండాలు వేర్వేరుగా ఫలదీకరణం చెందుతాయి కాబట్టి బేబీ జెండర్ సేమ్ అయి ఉండదు,
వాళ్ళ యొక్క ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ మెంటల్ ట్రైట్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి, జెండర్ కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒకే రకంగా ఉండాలన్న నియమం ఇక్కడ ఉండదు. మరి సజాతి కవలలు అంటే తల్లి నుంచి ఒకే అండం విడుదలై ఆ తర్వాత అది ఒకే అండం రెండు అండాలుగా విభజన చెంది ఫలదీకరణం చెంది రెండు వేర్వేరు జైగోట్లుగా తల్లి గర్భంలో ఊపిరి పోసుకొని రెండు శిశువులుగా బయటికి వచ్చినప్పుడు ఆ కవలలను మనం సజాతి కవలలు, సరూప కవలలు అని అంటారు. ఇక్కడ ఒకే అండం రెండుగా విడిపోతుంది కాబట్టి జెండర్ సేమ్ అయి ఉంటుంది. వాళ్ళ యొక్క వ్యక్తిత్వము, తర్వాత వాళ్ళ యొక్క శారీరక ఆకారము, రూపురేఖలు అన్నీ కూడా ఒకే రకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 99% ఇద్దరు సేమ్ ఉంటారు. అయితే ఇద్దరు ఆడపిల్లలై ఉంటారు, లేదంటే ఇద్దరు మగపిల్లలై ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వము, వాళ్ళ రూపురేఖలు అవన్నీ కూడా సిమిలర్గా ఉండడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా జైగోటుగా మారిన సమయం లోపల శిశువుల సంఖ్య డిసైడ్ చేయబడుతుంది. ఇక రెండవది వచ్చేసి లింగ నిర్ధారణ. ఇది ఎలా డిసైడ్ చేయబడుతుంది అని అంటే, ఫలదీకరణం చెందిన తర్వాత జైగోటుగా రూపాంతరం చెందినప్పుడు ఆ జైగోట్లో ఏముంటుంది అంటే ఆ కేంద్రకం లోపల 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంతేకాదు దాని చుట్టూ సైటోప్లాజం అనే ఒక పాక్షిక ద్రవం ఉంటుంది. అందులో ఆ న్యూక్లియర్లో ఆ కేంద్రకంలో ఉన్నటువంటి 23 జతల క్రోమోజోమ్ల వల్లనే మనిషి యొక్క అనువంశిక లక్షణాలు పిండానికి సంక్రమిస్తాయి. ఆ 23 క్రోమోజతలలో 23 తల్లి నుంచి 23 తండ్రి నుండి సంక్రమిస్తాయి. అంటే తల్లి నుండి 23, తండ్రి నుండి 23 కలిసి 23 జతల క్రోమోజోమ్స్ ఈ జైగోట్ యొక్క కేంద్రకంలో ఉంటాయి. అయితే ఈ 23లో 22 తల్లి నుంచి వచ్చే 22, తండ్రి నుండి వచ్చే 22 క్రోమోజోమ్ వరకు సారూప్యంగా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి, సేమ్ ఉంటాయి. కానీ తల్లి నుంచి వచ్చే 23వ క్రోమోజోమ్ XXగా ఉంటే తండ్రి నుంచి వచ్చే 23వ క్రోమోజోమ్ XYగా ఉంటుంది. అంటే తల్లిది సేమ్ ఉంటుంది, Xగానే ఉంటుంది, ఎప్పుడూ X అనే క్రోమోజోమే ఉంటుంది. కానీ తండ్రి నుండి మాత్రం 23వ క్రోమోజోమ్ కొన్నిసార్లు Xగా, కొన్నిసార్లు Yగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలా తండ్రి నుండి X క్రోమోజోమ్ కనుక వస్తే పిండానికి సంక్రమిస్తే తల్లి X క్రోమోజోమ్, తండ్రి X క్రోమోజోమ్ కలిసి XX క్రోమోజోమ్గా ఫామ్ అవుతుంది. సో అప్పుడు బేబీ లింగం అనేది గర్ల్గా మారుతుంది. అదే తల్లి నుండి X వచ్చినటువంటి X క్రోమోజోమ్కు తండ్రి నుండి Y క్రోమోజోమ్ కనుక సంక్రమిస్తే XY ఈ రెండింటి కలయిక వల్ల XY క్రోమోజోమ్గా ఫామ్ అయి బేబీ జెండర్ అనేది బాయ్గా నిర్ధారించబడుతుంది. ఈ విధంగా లింగ నిర్ధారణ అనేది జరుగుతుంది. అనువంశిక లక్షణాలు ఆ బేబీకి ఎలా సంక్రమిస్తాయి అంటే ఫలదీకరణం చెంది జైగోటుగా మారే క్రమం లోపలనే ఈ అనువంశిక లక్షణాలు ఆ ఫీటస్కి సంక్రమిస్తాయి. ఎలా అంటే ఆ జైగోట్లో అసలు ఆ జైగోట్ సెంటర్లో న్యూక్లియస్లో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి. దాని చుట్టూ సైటోప్లాజం అనే పాక్షిక ద్రవం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ ఒక్కొక్క క్రోమోజోమ్లో కొన్ని వేల సంఖ్యలో జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్లోనే ఆ వ్యక్తి యొక్క శారీరక లక్షణాలను తెలియజేసే, మానసిక లక్షణాల అభివృద్ధికి కారణమయ్యే అంశాల తాలూకు బ్లూ ప్రింట్ అంతా ఈ జీన్స్లోనే నిక్షిప్తమై ఉంటుంది. సో ఈ జీన్స్ అనేవి అనువంశికతకు ప్రాథమిక ఆధారం, రూట్స్ అక్కడ ఉంటాయి. జీన్స్ లోపల మనకు సంబంధించినటువంటి, మనకు వారసత్వంగా మన పూర్వీకుల నుంచి మనకు సంక్రమించిన లక్షణాలు, సామర్థ్యాలకు కోడ్ మ్యాప్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ జీన్స్లోనే ఉంటాయి. మరి ఈ జీన్స్ లోపల ఏముంటాయి అని అంటే DNA, ఈ జీన్స్ నిర్మాణానికి కారణమయ్యేవి ఏవి అంటే DNA అండ్ RNA. ఈ DNA, RNA అనేది జీన్స్ యొక్క నిర్మాణంలో పాలు పంచుకుంటాయి. అంటే వీటి వల్లనే ఆ జీన్స్ నిర్మాణం డిసైడ్ అవుతుంది. ఈ DNA ఏం చేస్తుందంటే ఆ వ్యక్తి పూర్వీకుల నుండి ఉన్నటువంటి వారసత్వ లక్షణాలను సంక్రమించడానికి DNA పనిచేస్తే తనలో జీన్స్లో ఉన్నటువంటి జెనెటిక్ కోడ్ తాలూకు మ్యాప్ను అందించడానికి, ఈ DNAకి అందించడానికి ఈ RNA హెల్పింగ్ క్యారెక్టర్గా, సపోర్టివ్గా ఉంటుంది. అంటే DNA అనేది వారసత్వ లక్షణాలను సంక్రమింపజేస్తే ఈ RNA ఏం చేస్తుందంటే అందులో ఉన్నటువంటి జెనెటిక్ కోడ్ని డీకోడ్ చేస్తూ దాన్ని అందించడానికి DNAకి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా DNA, RNAల పనితీరు వల్ల జీన్స్ నిర్మించబడి ఆ జీన్స్ బ్లూ ప్రింట్ని ఆ జైగోట్కి సంక్రమించేలా చేస్తారు. అండం ఫలదీకరణం చెంది జైగోటుగా మారిన సమయం లోపల ఈ RNA, DNA ద్వారా ఆ జైగోటుకు సంక్రమించినటువంటి అనువంశిక లక్షణాల ఆధారంగా ఆ శిశువు, ఆ వ్యక్తి యొక్క డెవలప్మెంట్ను, వాళ్ళ పేరెంట్స్ యొక్క లక్షణాలను బట్టి ఈ అనువంశిక నియమాలను 3 రకాలుగా క్లాసిఫై చేశారు. దానికి
ఆద్యుడు ఎవరు అంటే గ్రెగర్ మెండల్. ఈయన ఫాదర్ ఆఫ్ జెనెటిక్ సైన్స్, జన్యు శాస్త్ర పితామహుడు అని గ్రెగర్ మెండల్ని పిలుస్తారు. ఈ సైంటిస్టు ఈ అనువంశిక నియమాలను, హెరిడిటరీ ప్రిన్సిపల్స్ని మెయిన్గా మూడు రకాలుగా క్లాసిఫై చేశారు. అందులో మొదటిది వచ్చేసి సారూప్య సామీప్య నియమము. సారూప్య ఆర్ సామీప్య నియమం అంటే ఆ చైల్డ్కి తల్లిదండ్రుల లక్షణాలు ఏవైతే ఉంటాయో అవే లక్షణాలను రిఫ్లెక్ట్ చేస్తూ శిశువు పెరుగుతాడు. శిశువు యొక్క శారీరక లక్షణాలు కనిపిస్తాయి. అంటే ఎగ్జాంపుల్, తండ్రి తల్లి ఇద్దరు బాగా హైట్ ఉంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా బాగా హైట్తో పెరిగితే కనుక వాళ్ళు ఈ నియమం ప్రకారంగా ఈ కోవలోకి వస్తారు. అంటే వాళ్ళలో ఈ నియమం సామీప్య నియమం, అనువంశిక నియమం ప్రకారంగా అనువంశికత చోటు చేసుకున్నది అని చెప్పుకోవచ్చు. అంటే పులికడుపున పులే పుట్టింది అంటే తల్లిదండ్రులు ఇంటెలిజెంట్ అయితే పిల్లలు ఇంటెలిజెంట్గా ఉండడం, తల్లిదండ్రులు పొట్టిగా ఉంటే పిల్లలు కూడా వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా పొట్టిగా ఉండడం, పేరెంట్స్ తెల్లగా ఉంటే పిల్లలు కూడా తెల్లగా ఉండడం, తల్లిదండ్రుల్లో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు పిల్లల్లో రిఫ్లెక్ట్ అయితే ఈ నియమం చెప్పుకోవచ్చు. ఈ నియమం కిందకి వస్తుంది, సారూప్య సామీప్య నియమం కిందకి వస్తుంది. ఇక సెకండ్ వచ్చేసి ప్రతిగమన ఆర్ తిరోగమన నియమం. అంటే తల్లిదండ్రులలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలకు ఆపోజిట్గా ఉండేటటువంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నట్లుగానే తల్లిదండ్రులు బాగా హైట్ ఉంటే వారికి పుట్టిన పిల్లలు పొట్టిగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు బాగా తెల్లగా, ఇద్దరు తెల్లగా ఉంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు నల్లగా ఉంటారు. తల్లిదండ్రులు మంచి ఇంటెలిజెన్స్ అయినప్పటికీ పిల్లలు అంత ఇంటెలిజెంట్ కాకుండా డల్గా ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఏ లక్షణాలు ఉన్నాయో అవి వాళ్ళ పిల్లల్లో ప్రతిబింబించవు. అప్పుడు ఈ నియమం ప్రకారంగా వాళ్ళకి హెరిడిటరీ సంక్రమించిందని అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతిగమన తిరోగమన నియమం ప్రకారంగా వాళ్ళకు ఆ విధంగా అనువంశికత వచ్చింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక థర్డ్ వచ్చేసి అంటే దీనికి ఒక కొటేషన్, మనకి ఒక పెద్దల సూక్తి కూడా ఉంది, పండితపుత్ర పరమశుంఠ అని. అంటే తల్లిదండ్రులకి ఉన్న లక్షణాలు ఏవి పిల్లల్లో ఉండవు. తర్వాత వచ్చేసి వైవిధ్య నియమం. అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలు అంటే ఒకరో ఇద్దరో ఉంటే ఆ పిల్లల లోపల తల్లిదండ్రులకు ఉన్న లక్షణాలు కొందరిలో కొన్ని ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉండడాన్ని వైవిధ్య నియమము అని అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు తల్లిదండ్రులు బాగా హైట్ ఉండి తెల్లగా ఉన్నారు. వాళ్ళకి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడు బాగా హైట్ ఉండి నల్లగా ఉండొచ్చు, లేదంటే ఒక పిల్లవాడు బాగా తెల్లగా ఉండి పొట్టిగా ఉండొచ్చు. అంటే ఆపోజిట్ లక్షణాలు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు తెల్లగా ఉన్నారు ప్లస్ హైట్ ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లలకు మాత్రం ఈ రెండు లక్షణాలు రాకుండా ఒకటి వచ్చి ఇంకోటేమో ఆపోజిట్గా, అంటే ఇప్పుడు ఇక్కడ హైట్ వచ్చింది తర్వాత వాళ్ళ కలర్ రాకుండా దానికి ఆపోజిట్గా బ్లాక్ వచ్చింది. ఇంకొకరికి కలర్ వచ్చింది బట్ హైట్ రాకుండా ఆపోజిట్గా షార్ట్గా పొట్టిగా ఉండే లక్షణం వచ్చింది. అంటే ఒకే చేతికి 5 వేలు ఒకే రకంగా ఉండవన్నట్టు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా ఒకే రకంగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల లక్షణాలు కొన్ని ఉంటాయి, కొన్ని తల్లిదండ్రుల్లో కనిపించని లక్షణాలు కూడా ఉంటాయి. సో ఈ విధంగా అనువంశికత వాళ్ళలో కనిపిస్తే ఈ వైవిధ్య నియమం ప్రకారంగా వాళ్ళకి అనువంశికత చోటు చేసుకుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అనువంశిక లక్షణాల వల్ల ఏ లక్షణాలు తనలో కనిపిస్తాయనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యక్తిత్వ నిర్మాణం లోపల ఈ అనువంశికత ప్రభావం, పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. ఫస్ట్ అసలు పరిసరాలు అంటే ఏంటి? చుట్టూ ఉన్న వాటిని పరిసరాలు అంటాం కదా. కానీ పరిసరం అంటే తల్లి గర్భంలో అండం విడుదలైన తర్వాత ఫలదీకరణం చెంది జైగోటుగా మారినప్పుడు దానికి సంక్రమించిన అనువంశిక లక్షణాలు తప్ప మిగతావన్నీ కూడా దాని మీద పనిచేసే ప్రతి అంశాన్ని కూడా మనం అనువంశికతగానే తీసుకోవచ్చు. అంటే అనువంశికంగా సంక్రమించేటటువంటి లక్షణాలు కాకుండా తల్లి గర్భంలో ఉన్నటువంటి టెంపరేచరు, ఆ తల్లి తీసుకునే ఫుడ్, తర్వాత ఆ తల్లి యొక్క మానసిక స్థితి, ఇలాంటివన్నీ కూడా పరిసరాలు. అక్కడి నుంచే పరిసరాలు అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. మరి ఈ పరిసరాలను మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అంటే జనన పూర్వ పరిసరాలు, జననాంతర పరిసరాలు అని తీసుకోవచ్చు. హెరిడిటరీ అనేది ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా పనిచేసే ప్రతి అంశము కూడా పరిసరంగా మనం తీసుకోవచ్చు. ఏ అంశాలు మరి ఆ సమయం లోపల పరిసరాల కిందికి వస్తాయి అంటే ఆ క్షణాలలో, అంటే ఆ పిండం మోస్తున్నప్పుడు తల్లి యొక్క శరీర ధర్మం, తన యొక్క బాడీకి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్, తర్వాత తల్లికి ఉన్నటువంటి మానసిక స్థితి, ఆ సమయంలో తన యొక్క మానసిక స్థితి, తన ఎమోషన్స్ కంట్రోలింగ్ ఆఫ్ హర్ ఎమోషన్స్ అండ్ హ్యాబిట్స్, ఆమెకు జరిగినటువంటి ప్రమాదాలు, తర్వాత ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుల సంఖ్య, తర్వాత డెలివరీ అయినటువంటి తీరు, అంటే నార్మల్ డెలివరీయా, సికప్సా, సిజేరియనా, ఇలాంటివన్నీ కూడా
ఆ శిశువు మీద, ఆ శిశువు యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రభావితం చూపే అంశాలు ఇవన్నీ కూడా జనన పూర్వ పరిసరాల కిందకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. డెలివరీ మెథడ్ అనేది జననం తీసుకునే సమయంలో, బర్త్ తీసుకునే సమయం లోపల ఈ డెలివరీ మెథడ్ అనేది ప్రభావితం చూపిస్తుంది. ఇవి జనన పూర్వ పరిసరాలు. తర్వాత జననాంతర పరిసరాలు ఏంటి అంటే భౌతికమైన పరిసరాలు. అంటే ఆ శిశువుకి అందించే ఫుడ్, తల్లిదండ్రులు, తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, తను పెరిగిన వాతావరణం, ఆ పరిసరాలు, ఆ తర్వాత ఆ చైల్డ్కి చిన్నప్పటి నుంచి కల్పించినటువంటి వసతులు, సదుపాయాలు, తనని ఏ విధంగా ఫెసిలిటేట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా ఫిజికల్ పరిసరాలు, ఎన్వైరన్మెంట్ కిందకి వస్తుంది. తర్వాత సాంఘిక పరిసరాలు ఏంటి అంటే పేరెంట్స్ యొక్క బిహేవియర్, వాళ్ళు కోపంగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా తల్లిదండ్రులు కోపంగా అరుచుకోవడం, విసిరేసే లక్షణాలు, ఇలాంటివన్నీ ఫ్యామిలీలో తరచుగా చూస్తే ఆ పిల్లలు కూడా అదే లక్షణాన్ని వంటబట్టించుకుంటారు. సో పేరెంట్స్ బిహేవియర్, బంధువులు, తర్వాత సొసైటీ, చుట్టూ ఉన్నటువంటి సమాజం, మీడియా, ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆచారాలు, తర్వాత వాళ్ళ యొక్క జాతి, తర్వాత వాళ్ళు ఉండేటటువంటి జియోగ్రాఫికల్ ఏరియా కూడా వాళ్ళలో వాళ్ళ సాంఘిక కారకాల కిందకి వస్తాయి. తర్వాత సాంస్కృతిక కారకాల కిందకి వాళ్ళ మతం, వాళ్ళు పాటించే మతం, వాళ్ళ మతాచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా సాంస్కృతిక కారకాల కిందకి వస్తాయి. సో ఈ విధంగా శిశువు యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద, అంటే బాడీ స్ట్రక్చర్తో పాటు తన యొక్క మూర్తిమత్వ లక్షణాలను నిర్మించుకోవడంలో ఇవన్నీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి యొక్క పెరుగుదల వికాసంలో అనువంశికత ఎంత ప్రభావితం చేస్తుందో పరిసరాలు కూడా అంతే ప్రభావితం చేస్తాయి. అయితే చాలామంది శాస్త్రవేత్తలు దీనిపై ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. అంటే కొంతమంది ఏమో అనువంశికతనే ఎక్కువ ప్రభావితం చేస్తుందని చెప్పారు, కొంతమంది ఏమో పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దానికి అనుగుణంగా వాళ్ళు ఎన్నో రకాల పరిశోధనలు, ప్రయోగాలు చేసి చెప్పారు. అందులో ముఖ్యంగా పరిసరాల ప్రభావమే, అనువంశికత ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పిన వాళ్ళు అనువంశికవాదులు అన్నారు. వాళ్ళలో ముఖ్యులు వచ్చేసి గోడార్డ్, డగ్డేల్, ఆల్పోర్ట్, పియర్సన్, విన్షిప్, ఫ్రీమన్, కెల్లర్. వీళ్ళను అనువంశికవాదులుగా చెప్పారు. వీళ్ళు అనువంశికత, వ్యక్తి పెరుగుదల వికాసంలో అనువంశికత రోలే ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. అయితే మరికొంతమంది మరిన్ని రకరకాల ప్రయోగాలు చేసి పరిసరాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది అని చెప్పారు. వాళ్ళు న్యూమన్, బాగ్లే, గోర్డాన్, వాట్సన్, ఫ్రీమన్, స్కోడా. వీళ్ళందరూ కూడా చాలా ఫ్యామిలీస్ మీద, కొంతమంది ఖైదీల మీద, కొన్ని హెరిడిటరీగా వచ్చినటువంటి వంశాల మీద ప్రయోగాలు చేసి వ్యక్తి యొక్క పెరుగుదల వికాసంలో అనువంశికత కన్నా పరిసరాల ప్రభావమే ఎక్కువ అని చెప్పారు. అందుకే వీళ్ళను పరిసరాలవాదులు అని అంటారు, వీళ్ళనేమో అనువంశికవాదులు అని చెప్తారు. పెరుగుదల వికాసం లోపల పరిసరాలు మరియు అనువంశికత మాత్రమే కాకుండా ప్రభావితం చేసే మరో ముఖ్య అంశం ఏంటంటే వినాళ గ్రంథులు. ఇవి మన శరీరం లోపల థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్, లివర్, క్లోమ గ్రంథి ఇలాంటివి ఉంటాయి. వీటి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ బ్లడ్లో కలిసి బాడీ అంతా స్ప్రెడ్ అవుతాయి. దానివల్ల శరీరంలో ఉన్నటువంటి, అంటే ప్రతి భాగంలో ఉన్నటువంటి కణాలు, కణజాలాలు ప్రభావితం అవుతాయి. అప్పుడు ఆ వ్యక్తి యొక్క శారీరక వికాసము, తర్వాత మానసిక వికాసము, ఉద్వేగాలు, తర్వాత నైతిక విలువలు, ఇలాంటివన్నీ కూడా ప్రభావితం అవుతాయి. అంటే ఈ వినాళ గ్రంథులు కనుక ఎక్కువ రిలీజ్ అయినా కూడా అవి ఎక్స్ట్రీమ్గా, ఆ వ్యక్తి ప్రవర్తన ఎక్స్ట్రీమ్గా మారిపోవచ్చు. తక్కువ రిలీజ్ అయినా కూడా ఆ వ్యక్తి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ గ్లాండ్స్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కనుక బ్యాలెన్స్గా ఉంటే కనుక, సమపాలలో కనుక ఉంటే కనుక బాడీలో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయబడుతుంది. ఇవి కనుక ఇంబ్యాలెన్స్ అయితే కనుక బాడీలో కూడా ఇంబ్యాలెన్స్ చోటు చేసుకొని ఎమోషన్స్, అంటే పరిపూర్ణమైన వికాసం వ్యక్తిలో చోటు చేసుకోదు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే కేవలం ఫిజికల్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, అతని యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీస్, అంటే మానసిక వికాసం, ఉద్వేగ వికాసము, నైతిక వికాసము, భాషా వికాసం, ఇలాంటివన్నీ కలిస్తేనే ఒక సంపూర్ణమైన వికాసం, కంప్లీట్ డెవలప్మెంట్గా మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇలా ఆ వ్యక్తి యొక్క కంప్లీట్ డెవలప్మెంట్లో హెరిడిటరీ, తర్వాత ఎన్వైర్న్మెంట్తో పాటు వినాళ గ్రంథులు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. అయితే ఒక వ్యక్తికి అనువంశికంగా సంక్రమించినటువంటి లక్షణాలు, ఇన్నేట్ ఎబిలిటీస్, సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి అనుకూలమైనటువంటి పరిసరాలు, తర్వాత ట్రైనింగ్ కనుక లేకపోతే కనుక తనలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఒక డెవలప్మెంట్గా వికసించవు. ఒకవేళ ఆ వ్యక్తిలో ఇన్నేట్ లక్షణాలు, సహజ సామర్థ్యాలు లేకుంటే
తనకి ఎంతగా ట్రైనింగ్ ఇచ్చినా, తన చుట్టూ ఎంత మంచి ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసినా కూడా అతనిలో డెవలప్మెంట్ అనేది చోటు చేసుకోదు. సో మనిషి సంపూర్ణ వికాసానికి తన యొక్క అనువంశికంగా తనకు సంక్రమించినటువంటి ఇన్నేట్ ఎబిలిటీస్, దానికి అనుకూలంగా ఇన్ టైంలో మనం క్రియేట్ చేసినటువంటి ఎన్వైరన్మెంట్, ఆ తర్వాత బాడీలో ఉన్నటువంటి వినాల గ్రంథులు ఇలాంటివన్నీ కలిసి మనిషి యొక్క పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి, మంచి మూర్తిమత్వ నిర్మాణానికి దోహదం చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.